అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 16 చివరి వేట ప్రారంభం. ఒక ప్రేమ కథ ఇప్పుడు యుద్ధంగా మారింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు దురాశ. ఈరోజు చివరి వేట ప్రారంభం కానుంది. ఉదయం అర్జున్ ఇల్లు. రాత్రంతా నిద్రలేక అర్జున్ బాల్కనీలో నిలబడి ఉంటాడు. మేఘన వెనక నుంచి వచ్చి, మేఘన ఇంకా నిద్రపోలేదా? అర్జున్, ఈరోజు అంతా ముగియాలి మేఘన. ఇక నిన్ను ఎవరూ బాధ పెట్టకూడదు. మేఘన అతని చేతిని పట్టుకుంటుంది. మేఘన ఇలా అంటుంది, నాకు భయం లేదు అర్జున్, ఎందుకంటే నువ్వు నా వెంటే ఉన్నావు. మేఘన మాటలు విన్న అర్జున్ చిరునవ్వు నవ్వుతాడు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు అందరినీ మీటింగుకు పిలుస్తాడు. పెద్ద స్క్రీన్ పై ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ ఇలా చెబుతాడు, ఇదే రోహిత్ తండ్రి రహస్య స్థావరం. ఉదయం 11 గంటలకు అక్కడే ఆస్తిపత్రాల బదిలీ జరగబోతుంది. ఒక పోలీస్ అడుగుతాడు, సార్ రోహిత్ కూడా అక్కడే ఉంటాడా అని. ఆ మాటలకు ఇన్స్పెక్టర్, అవును, ఈ రోజే వాళ్ళిద్దరినీ పట్టుకోవాలి. రహస్య స్థావరం గురించి మనం తెలుసుకున్నాం. రోహిత్ తండ్రి వద్ద పెద్ద టేబుల్ ముందు కూర్చొని ఉంటాడు. టేబుల్ మీద ఆస్తిపత్రాలు, ఇంకా న్యాయవాదులు, కొంతమంది గూండాలు. రోహిత్ లోపలికి వస్తాడు. రోహిత్, నాన్న, పోలీసులు మన దగ్గరకు వస్తున్నారు అని. రోహిత్ తండ్రి నవ్వుతాడు. రోహిత్ తండ్రి, రానివ్వు, ఈ రోజు వాళ్ళు తిరిగి వెళ్లరు అని చెబుతాడు. విక్రమ్ దేవ్ అర్జున్ ని పిలుస్తాడు. అందరూ బయటకు వెళ్తారు. విక్రమ్ దేవ్, అర్జున్, నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నేను ఒక నిజం చెబుతాను నీకు అంటాడు విక్రమ్ దేవ్. అర్జున్ శ్రద్ధగా వింటాడు. విక్రమ్ దేవ్, నువ్వు చిన్నప్పుడు నేను నీ నాన్న కలిసి నీకు అనన్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. అర్జున్ ఆశ్చర్యపోతాడు విక్రమ్ మాటలకు. ఆస్తి కోసం అన్నీ మారిపోయాయి. మేఘన బయట నిలబడి ఏడుస్తోంది. అర్జున్ ఆమె దగ్గరికి వస్తాడు. అర్జున్, ఏడవకు మేఘన, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నిన్ను ఏమైనా అయితే నేను బ్రతకలేను అంటుంది మేఘన. అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. అర్జున్ ఇలా చెబుతాడు, ఈ రోజు సాయంత్రానికి మన జీవితంలో ఉన్న చీకటి అంతా మాయమైపోతుంది అని చెబుతాడు అర్జున్. ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోలీసు వాహనాలు రహస్య స్థావరం వైపు బయలుదేరుతాయి. సైరన్లు మోగుతాయి. అర్జున్ కూడా పోలీసులతో కలిసి రోహిత్ వాళ్ళ ప్లేస్ కి వెళ్తాడు. రోహిత్ వాళ్ళ ప్లేస్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తారు. గూండాలు, భారీ ఫైటు. అర్జున్ ఒక్కొక్కరిని అడ్డుకుంటాడు. ఇన్స్పెక్టర్ అందరినీ అరెస్ట్ చేయమని చెప్తాడు. రోహిత్ ఎదురుగా నిలబడతాడు. రోహిత్, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. అర్జున్, నీ జీవితాన్ని నాశనం చేసింది నీ కోపం. రోహిత్ కోపంతో అర్జున్ పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భారీ పోరాటం. చివరకు అర్జున్ రోహిత్ ను నేల కూల్చేస్తాడు. పోలీసులు వచ్చి అతనికి ఒక సంకెళ్ళు వేస్తారు. రోహిత్, నేను ఓడిపోలేదు అర్జున్, మా నాన్న ఇంకా ఉన్నాడు, నీ సంగతి చూసుకుంటాడు అంటాడు. అసలు విలన్. అందరూ రోహిత్ ను తీసుకెళ్తుండగా రోహిత్ తండ్రి వెనక రహస్య తలుపు తెరిచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అర్జున్ అతన్ని గమనించి అతని వెనకాలే పరిగెడతాడు. ఇద్దరూ రహస్య సొరంగంలోకి పరిగెత్తారు. సొరంగం చివర ఒక హెలికాప్టర్ సిద్ధంగా ఉంటుంది. రోహిత్ తండ్రి అందులో ఎక్కబోతుంటాడు. అర్జున్ అతన్ని పట్టుకునే లోపు అతను ఒక ఫైల్ కింద పడేస్తాడు. రోహిత్ తండ్రి నవ్వుతూ, నన్ను పట్టుకున్నా ఉపయోగం లేదు నీకు అర్జున్ అంటాడు. ఆ ఫైల్లో నిజం నీ జీవితాన్ని మార్చేస్తుంది అనేలోపు హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిపోతుంది. అర్జున్ నేలపై పడిన ఫైల్ తెరుస్తాడు. మొదటి పేజీలో ఒక వాక్యం, రాఘవేంద్ర మరణానికి అసలు కారణం. అర్జున్ కళ్ళలో షాక్. అర్జున్ తండ్రి మరణం ప్రమాదం కాదా? ఆ రహస్యం ఏమిటి? చివరి నిజం బయటపడిపోతుంది. కొనసాగుతూనే ఉంది ఈ ఎపిసోడ్. రోహిత్ అరెస్ట్ అవుతాడు. రోహిత్ తండ్రి తప్పించుకొని పారిపోతాడు. ఒక ఫైల్, 25 సంవత్సరాలుగా దాచిన రహస్య ఫైల్ ఒకటి బయటపడబోతుంది ఇప్పుడు. ఈ నిజం ప్రేమను మరింత బలపరుస్తుందా, లేక అందరినీ విడదీస్తుందా? తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్లో అర్జున్, మేఘన ఇంకా విక్రమ్ దేవ్ ఇన్స్పెక్టర్ కలిసి ఆ ఫైల్ ని తెరుస్తారు. రోహిత్ తండ్రి ఇచ్చిన ఫైల్. పారిపోతూ రోహిత్ తండ్రి ఒక ఫైల్ ఇస్తాడు కదా, ఆ ఫైల్. కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్
అని రాసి ఉంటుంది దాని మీద. అర్జున్ నెమ్మదిగా చదవడం మొదలు పెడతాడు. 25 సంవత్సరాల క్రితం రోహిత్ తండ్రి కొంతమంది వ్యాపారవేత్తలతో కలిసి సత్యమూర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలుస్తుంది ఆ ఫైల్లో. ఆ ప్లాన్కు ఒక అడ్డంకి ఉంది. అది ఎవరో కాదు, మేఘన. ఆస్తికి ఏకైక వారసురాలు మేఘన. అందుకని ఆమెను కనిపించకుండా చేయాలని ఆస్తి దక్కించుకోవడానికి నిర్ణయించుకుంటారు రోహిత్ తండ్రి. విక్రమ్ దేవ్ మేఘన తండ్రి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ రోజు నా కూతురిని కాపాడడానికి నేను ఎంత ప్రయత్నించానో, కానీ వాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారు. నా ప్రయత్నం వృధా అయిపోయింది. నేను కాపాడలేకపోయాను. మేఘన తన తండ్రిని హత్తుకుంటుంది ఆ మాటలకు. అర్జున్ ఫైల్లో మరో పేజీ తీస్తాడు. అందులో రాఘవేంద్ర ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కింద ఇలా రాసి ఉంటుంది: రాఘవేంద్ర కుట్రకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాడు. అర్జున్ గట్టిగా చదువుతాడు. అందుకే ఆయన కారు ప్రమాదం కాదు, ప్లాన్ చేసిన హత్య. అది చదివిన అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతారు. అర్జున్ కళ్ళలో కోపం. మా నాన్నను వాళ్ళే చంపారా? ఇన్స్పెక్టర్ తల ఊపుతాడు. అవును, ఇప్పుడు మన దగ్గర సాక్ష్యాలున్నాయి కాబట్టి రోహిత్ తండ్రి మరో దేశానికి పారిపోవడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ అతని ఫోన్ మోగుతుంది. రోహిత్ ఇలా అంటాడు: నాన్న, నన్ను పోలీసులు అరెస్టు చేశారు అని చెబుతాడు రోహిత్ వాళ్ళ నాన్నకి. ఆ మాటలకు రోహిత్ తండ్రి కాసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఇలా చెబుతాడు రోహిత్కి: భయపడకు, నిన్ను బయటకు తీసుకొస్తాను నేను. ముందు ఆ ఫైల్ను నాశనం చెయ్యాలి అని చెబుతాడు రోహిత్ తండ్రి. ఇంతలో పోలీస్ ఆపరేషన్ మొదలు పెడతారు. ఇన్స్పెక్టర్ వెంటనే అన్ని విమానాశ్రయాలు, పోర్టులు, హైవేలకు అలర్ట్ ఇస్తాడు. రోహిత్ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని అన్ని మార్గాలు మూసివేసే దిశగా ప్రయత్నిస్తుంటాడు ఇన్స్పెక్టర్. ఇక మేఘన అర్జున్ దగ్గరికి వస్తుంది. మేఘన ఇలా చెప్తుంది అర్జున్కి: ప్రతీకారం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు అర్జున్ అని. ఆ మాటలకు అర్జున్ ఆమె చేతిని పట్టుకొని, నాకు ప్రతీకారం కాదు మేఘన, న్యాయం కావాలి. కోపం కాదు, నాకు న్యాయం ఖచ్చితంగా కావాలి అని చెబుతాడు. ఆ మాటలకు మేఘన చిరునవ్వుతో, అదే నీ గొప్పతనం, అదే నీ ఔన్నత్యం అని మెచ్చుకుంటుంది. ఇంతలో రోహిత్ను కోర్టుకు తీసుకువస్తారు. జడ్జ్ ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా రోహిత్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం అని చెబుతాడు జడ్జి మాటలు రోహిత్ కోపంతో అర్జున్ వైపు చూస్తాడు. అప్పుడే కోర్టు బయట భారీ పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి అందరూ భయపడి బయటకు పరిగెత్తుతారు. ఒక నల్ల కారు వేగంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఇన్స్పెక్టర్కు ఒక ఫోన్ వస్తుంది. సార్, రోహిత్ తండ్రి జైలుకి వెళ్తున్న వాహనాలపై దాడి చేసి రోహిత్ను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇన్స్పెక్టర్కి. అర్జున్ గట్టిగా అంటాడు: ఇప్పుడు ఈ కథకు ముగింపు నేను పెడతాను. విలన్ చివరి ప్రయత్నం మొదలైంది. ప్రేమ, న్యాయం, దురాశ, ఈ మూడింటి మధ్య జరిగే చివరి యుద్ధం ఇక మొదలవుతుంది అని చెబుతాడు అర్జున్. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే